హాయ్ ఫ్రెండ్స్, మేము కనుపూర్ జాతరకి అయితే బయలుదేరాము. మా ఫ్రెండ్స్తో బైక్లో వెళ్తున్నాము. చూడండి, ఇది నాయుడుపేట హైవే. హాయ్, ఇది నేను, ఇది మా బావ. హాయ్, చూడండి, కనుపూర్ జాతర చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది హైవేలో వెళ్తా ఉన్నాము. మీకు అందరికీ ఎంతమందికి కనుపూర్ జాతర గురించి తెలుసు చెప్పాలి. అక్కడ ముత్యాలమ్మ అమ్మవారు కొలువై ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ సిటీస్లో కానీ శ్రీకాళహస్తి, నాయుడుపేట, నెల్లూరు, గూడూరు, ఈ చుట్టుపక్కల మొత్తం ఈ జాతర చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడికి మనం వెళ్తా ఉన్నాము. ఇప్పుడు హైవేలో వెళ్తా ఉన్నాము. ఫస్ట్ హైవే వస్తుంది. హైవే నుంచి దాదాపు ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. నాయుడుపేట హైవే నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జాతర ఎంతమందికి తెలుసో చెప్పాలి ఫ్రెండ్స్. కనుపూరు జాతర అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాయుడుపేట వైపుకైతే రోడ్డు చాలా బాగుంటుంది. ఆ తర్వాత సింగిల్ రోడ్ వస్తుంది. ఇదంతా హైవే. తర్వాత సింగిల్ రోడ్ వస్తుంది. ఈ హైవేలో బ్రిడ్జ్లు వస్తే లైట్లు చూడండి ఎంత బాగా సింగారంగా ఉందంటే అంత బాగుంది. హైవే, నేషనల్ హైవే సూపర్ అంటే సూపర్గా రెడీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ మనం కనుపూర్ జాతరకి వెళ్తున్నాం కదా, అక్కడికి సింగిల్ రోడ్ ఉంటుంది. అది చాలా దట్టంగా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ హైవే ఇక్కడ జంక్షన్ వస్తుంది. నాయుడుపేట హైవే దగ్గర జంక్షన్ ఒకటి వస్తుంది. దాన్ని దాటుకొని వెళ్ళాలి మనము. నాయుడుపేట హైవేలో ఈ విధంగా లెఫ్ట్ క్రాసింగ్ రావాలి. లెఫ్ట్ క్రాసింగ్ వచ్చిన తర్వాత కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత మనకి రైట్ కట్ అవుతుంది. రైట్ కట్ అయ్యి అక్కడ పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. నెల్లూరు, చెన్నై, మల్లం అనేసి. మేము కూడా ఇక్కడ కొంచెం రోడ్ కన్ఫ్యూజ్ అయ్యాము. అందుకని నిలబడి మాకు ముందు వెళ్తున్నారు పిల్లలు, వాళ్ళకైతే బాగా తెలుసు. వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము. చూడండి, అక్కడ ఆర్చ్ ఉంది కదా, అక్కడి నుంచి వెళ్ళాలి. ఈ నేషనల్ హైవే అయిపోయింది. నాయుడుపేట దగ్గర నేషనల్ హైవే అయిపోతే మనకి ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని పక్కనే ఒక రోడ్, సింగిల్ రోడ్ వస్తుంది. చూడండి, ఇక్కడ కనుపూర్ జాతరకు సంబంధించి ఫ్లెక్సీలు కూడా కట్టున్నారు. ఈ సింగిల్ రోడ్లో వెళ్ళాలి ఇప్పుడు మనము. ముత్యాలమ్మ అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అక్కడ. అందుకే ఇక్కడికి ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు. వెళ్తూ ఉండే మార్గ మధ్యంలో స్నాక్స్ కోసం ఆపాము. చూడండి, ఇక్కడ బోండాలు, బజ్జీలు అన్ని ఫ్రెష్ గా అయితే వేస్తూ ఉన్నారు. మా బావ, మాతో కూడా వచ్చిన పోరగాళ్ళు, పిల్లలు చూడండి బోండాలు తింటాము. మేమైతే తినేస్తాం. వీడే మా బావ. ఆ పిల్లకాయలకి హితోపదేశం చేస్తున్నాడు. ఇక్కడైతే 150-100 అయిపోతుంది. బయట ఎక్కడైనా హోటల్కి వెళ్ళి ఉంటే ఒక 400-500 అవుతుందని చెప్పి ఆ పిల్లలకి హితోపదేశం చేసి మళ్ళీ బయలుదేరాము. చూడండి, సింగిల్ రోడ్ ఎలా ఉందో. ఇలా రోడ్ అయితే ఇలా ఉంటుంది. చాలా వరకు బాగానే ఉంది. రోడ్ అయితే ఇప్పుడు వేస్తున్నారు. వీడైతే బండిలో ఫాస్ట్ గా వెళ్తున్నాడు. నాకు కొంచెం భయం వేస్తా ఉంది. సింగిల్ రోడ్డు ఎలా వెళ్తున్నాయి చూడండి, వెహికల్స్ కానీ అన్ని. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ట్రాక్టర్లు, ఆటోలు, బైక్లు, కార్లు, బస్సులు, ఇక్కడికి స్పెషల్ బస్సులు కూడా ఉన్నాయి. ఆ విధంగా తరలి వస్తారు ఈ అమ్మవారి టెంపుల్ కి అందరూ. ఈ సింగిల్ రోడ్ చూడండి, మనం చూస్తుంటేనే వస్తానే ఉంటాయి వెహికల్స్, వెళ్తానే ఉంటాయి. దాదాపు 3 రోజులు ఈ జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 25, 26, 27 తేదీల్లో బాగా అంటే బాగా జరిగింది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ స్నాక్స్ కూడా పెట్టున్నారు కొత్తగా. ఇది మళ్ళీ సింగిల్ రోడ్ చూడండి, అక్కడ కనిపిస్తూ ఉంది కదా, లైట్లు అన్ని కనిపిస్తున్నాయి కదా, అదే అమ్మవారి టెంపుల్. అక్కడే ఇక్కడ చూడండి మీరే ఎలా ఉంటుందంటే, దాదాపు ఒక ఎడారిలో అమ్మవారు వెలిసి ఇంత ప్రావీణ్యం చెందిందంటే ఆ తల్లి మహిమ ఏంటో మనకు అందరికీ తెలుస్తుంది. ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్కి ఇక్కడ నుంచి హైవే వేస్తున్నారు. ఆ హైవే దగ్గర ఇది. ఇక్కడ నుంచే దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ నుంచే వెహికల్స్ అన్ని ఆపేసి, అక్కడ కార్లు అయితే వెళ్ళలేవు కాబట్టి వెహికల్ అన్ని కొంచెం ముందుగానే నిలిపేసి ఇక్కడ నుంచి నడిచి వెళ్తా ఉన్నారు. మనం కొంచెం ముందుకెళ్తున్నాము. బైక్ కాబట్టి ముందుకెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ చూడండి ఎలా ఉందో, అమ్మవారి టెంపుల్ కి సంబంధించిన పార్కింగ్. అది ఒకప్పుడైతే ఏమీ లేదు. ఇప్పుడు ఆ తల్లి మహిమ ఎలా ఉందంటే ఎటు చూసినా జనాలు. ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు. చూడండి, ఇక్కడ టెంపుల్ దగ్గర అంతా చూడండి, పార్కింగ్ అయితే అసలు గ్యాప్ లేదు. బైక్ పెట్టడానికి కూడా గ్యాప్ లేదు. ఎటు చూసినా జనాభా, ఎటు చూసినా వెహికల్స్, ఎక్కడ గ్యాప్ లేదు. ఇక్కడ పోలీసు వారు కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. బండ్లు ఏడంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారనేసి. ఈ ఎడారిలో ఈ రోడ్ అంతా ఎంత క్లీన్ చేసి ఎంత నీట్ గా పెట్టారో చూడండి జాతర మహోత్సవం కోసం.
నేను చెప్తుంటేనే మీకు అర్థమవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి అది గ్యాప్ లేకుండా ఉంది బైక్ పెట్టడానికి కూడా. ఇక్కడ అంతా బైక్లు, ఆటోలు, వెహికల్స్ అన్ని ఆ విధంగా వస్తూ ఉన్నాయి. కొంచెం కూడా గ్యాప్ లేదు. కూడా ఈ టెంపుల్ కి వచ్చి అందరూ ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. ఈ జాతర 3 రోజులు ఇక్కడ ఇంత రద్దీగా ఉంటుంది. మిగతా అప్పుడంతా ఖాళీగానే ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు అమ్మవారి టెంపుల్ కి. చూడండి, మేమైతే బైక్ కాడ పెట్టేసి ఇక్కడ నడిచి వెళ్తూ ఉన్నాము. ఒక 1/2 కిలోమీటర్ నుంచి నడిచి వెళ్తున్నాము. ఈ అబ్బాయి పేరు రసూలు. హాయ్ చెప్పరా. హాయ్ చెప్పమంటే నవ్వుకున్నారు వీళ్ళు. ఇల్లు మాతో కూడా వచ్చిన ఇంకో 2 పిల్లలు, మొత్తం 5 మంది అయితే వెళ్ళాం మేము. ఇక్కడ జాతర చూడండి ఎలా ఉందో, జనాభా గారి ఎంత ఎక్కువ మంది అంటే ఎటు చూసినా జనాభా, ఆ విధంగా ఉంటుంది జాతర ఇక్కడ. ఇప్పుడు మేము టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా బావ అయితే చెప్తూనే ఉన్నాడు 50 రూపాయల దర్శనంలోకి వెళ్దామని. నేనే ఫ్రీ దర్శనంలోకి వెళ్దామన్నాను. అక్కడ ఏమంటే దాదాపు 1 కిలోమీటర్ క్యూ లైన్లు ఉన్నాయి. అయినా పర్లేదు, ఎలాగోలా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని బయట వచ్చాము. చూడండి టెంపుల్ ఎంత బాగా అలంకరించున్నారో. ఎట్టకేలకు అమ్మవారి దర్శనం అయితే చేసుకొని బయట వచ్చాము. దాదాపు 100 కిలోమీటర్లు మా ఊరు నుంచి. ఇదంతా అవుట్ సైడ్. ఇది చూడండి బయట గోపురం ఈ విధంగా ఉంటుంది. ఎంత ఎటు చూసినా జనాభా చూడండి. కనుపూరు ఇంత ప్రసిద్ధి చెందిందంటే తల్లి ముత్యాలమ్మ అమ్మవారి వల్ల, మహాశక్తి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.